నమస్కారం అండి. అండ్ క్వశ్చన్ కొంతమంది పెద్దవాళ్ళు అడిగారండి, అందుకని డీటెయిల్గా చేస్తున్నాను. స్లోలీ వెళ్తానండి. ఇంగ్లీష్లో ఎక్కువ కంటెంట్ చూశాను. రీసెర్చ్ చేయాలి కదా ఒక టాపిక్ మీద మనం మాట్లాడాలంటే. ఆర్ వీసా, EB1 గ్రీన్ కార్డ్, EB4 హౌ డు యూ బికమ్ ఏ సర్టిఫైడ్ హిందూ ప్రీస్ట్? నాకు ఇండియా నుంచి కూడా హిందూ ప్రీస్ట్ ఫాలోవర్స్ ఉన్నారండి. వాళ్ళు రాశారు, కుమార్ గారు నాకు H1Bతో సంబంధం లేదు, కానీ మీ వీడియోలు చూస్తున్నాను, మీరు ఒక్కరే అమెరికా నుంచి నిజం మాట్లాడుతున్నారని రాశారు. బట్ ఉండే ఉంటారండి, ఒకళ్ళని ఏం లేదు కదా. కానీ H1B ఎంప్లాయర్స్ జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేయకుండా ముందుకు రాని మీ బ్యాచ్ చాలామంది ఉన్నారు. అందులో నేను మొట్టమొదటి వాడిని ముందుకు వచ్చి కన్ఫ్రంటేషన్ చేసిన వాడిని. ఈ R1 వీసా, బట్ నేను R వీసా అంటూ ఉంటాను, ఎందుకంటే H1 అంటే ఎలా అంటారో USCC టర్మ్స్లో. FBI టిప్ అని గూగుల్లో కొట్టి ఎవరైతే H1B మీద ఉన్నారో వర్కర్స్, వాళ్ళు కంప్లైంట్ చేయాలన్నమాట USCCకి. నౌ కమింగ్ టు ద టాపిక్, హౌ డు యూ బికమ్ ఏ సర్టిఫైడ్ హిందూ ప్రీస్ట్? అంటే నేను పూజారిని, మా నాన్న పూజారు, మా తాత పూజారు అంటే నడవదటండి. సర్టిఫైడ్ అయి ఉండాలి. సర్టిఫైడ్ అంటే వాళ్ళు చిన్నజీర స్వామి జట్ అని కానీ, లేకపోతే వేరే బాసరల్లో కానీ ఇలా అంటే చదువుతాను. పోనీ ఇండివిజువల్స్ హూ విష్ టు ప్రొఫెస్ priesthood undertake a long course of study under a guru, primarily study the Vedas, Dharma Shastras, law, grammar and the puja mantras that are usually learned from the Puranas. ఒక పర్టికులర్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ సర్టిఫికేషన్ పాస్ అయ్యి ఉండాలి. 2 అదొక్కటే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటండి ఎవ్రీ ఇయర్. అది కూడా పాస్ అయ్యి ఉండాలి. దేనికి? ఏదైనా ఇండియాలో కానీ అమెరికాలో కానీ పౌరహిత్యానికి అంటే R1 వర్కర్ వీసాకి ఎలిజిబుల్కి అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, శాలరీ ఎంత ఉంటుంది? తెలంగాణలో యావరేజ్ 10 లక్షలు ఇయర్లీ ఉందిటండి. అంటే $500 రూపీస్ అయినా ఓవర్ ఇస్తారనమాట యావరేజ్. అంటే ₹1,00,000 పైబడే ఉందండి. సో యావరేజ్ శాలరీ రేంజ్ ఫ్రమ్ ద ప్రీస్ట్ ఈజ్ బిట్వీన్ 7 లక్షల నుంచి 1,18 కోటి పైనే ఉందండి శాలరీ ఇయర్లీ. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు బికమ్ ఏ హిందూ ప్రీస్ట్? హిందూ ప్రీస్ట్ అవ్వాలంటే పురోహిత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా టిపికలీ లాస్ట్ 6 months to 1 year. బట్ నాకు తెలిసి మొత్తం వేదాస్ నేర్చుకుని 40 ఏళ్ళు పెడుతున్నారు. బట్ అంత అవసరం లేదు కదా, ఓన్లీ పురోహిత్ కాబట్టి. ఆల్దో సమ్ పురోహిత్ ట్రైన్ విత్ ఎ గురు, ఎక్స్పర్ట్ టీచర్ ఫర్ లాంగర్ పీరియడ్. ఇన్ అడిషన్ నేను ఇందాక చెప్పాను కదా, చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కానీ ఎగ్జామ్స్ రాయాలని. దెన్ హౌ మచ్ డూ హిందూ ప్రీస్ట్ గెట్ పెయిడ్? అమెరికాకు వస్తే బేస్డ్ ఆన్ ఇదంతా గూగుల్లో రీసెర్చ్ చేసింది అనమాట. ఇట్ అపియర్స్ దట్ ఆప్టిమల్ కంపన్సేషన్ రేంజెస్ ఫర్ ఎ ప్రీస్ట్ హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ ఈస్ బిట్వీన్ $38,000 to $65,000 విత్ అన్ యావరేజ్ శాలరీ $50,000 ఇస్తారండి యావరేజ్గా. నేను USCC సైట్లో చూస్తే 3,000 ఇవ్వాలి. తర్వాత గ్రీన్ కార్డ్ చేయాలని ఉంది. గ్రీన్ కార్డ్కి వద్దాం. హౌ డు యూ క్వాలిఫై టు బి ఎ ప్రీస్ట్? అంటే మీరు ప్రీస్ట్ కింద ఎలా క్వాలిఫై అవుతారంటే, వన్స్ యూ గెట్ ఏ 10th grade ఉంటే సరిపోతుందని నేను విన్నానండి. యువర్ కాలేజ్ డిగ్రీ ఆర్ యాక్యురేట్ ఎనఫ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, యూ మస్ట్ అప్లై ఫర్ ఎ గుడ్ సెమినరీ స్కూల్స్ త్రూ యువర్ ఆర్ రిలీజియస్ ఆర్డర్. సేమ్ హిందూ ప్రీస్ట్కి అయితే ఎలా చెప్తున్నానో, ముస్లిమ్స్ కానీ, జైన్స్ కానీ, క్రిస్టియానిటీ కానీ, చర్చెస్ కానీ ఫాదర్ అంటారు కదా, అలా అన్ని ఇలాంటి రూల్సే వర్తిస్తాయండి. ఇఫ్ ద రిలీజియస్ ఎంప్లాయర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రీమియం ప్రాసెసింగ్,
ప్రీమియం ప్రాసెసింగ్కి ఎలిజిబుల్ కాకపోతే ప్రాసెస్ టేక్స్ 8 to 9 months. మీరు ఒక ఆర్ వీసాకి అప్లై చేస్తే హిందూ టెంపుల్ అమెరికాలో కనుక మీకు వీసా కనుక అప్లై చేస్తే యూఎస్ఏసి 6 months టు రెస్పాండ్ టు ద పిటిషన్, అనదర్ 2 to 3 months ఫర్ వీసా ప్రాసెస్ అనమాట. వాట్ ఈజ్ R1 అండ్ R2 వీసా? R2 అంటే ఇప్పుడు మీరు సింగిల్గా ఉంటే పర్వాలేదు, R1 మీకు డిపెండెంట్స్ ఉన్నారు అంటే ఒక భార్య 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారనుకుందాం, వాళ్ళు అండర్ 21 ఉంటేనే మీకు వీసా ఇస్తారన్నమాట. బిల్లు అబౌవ్ 21 ఉంటే ఇవ్వకపోవచ్చు. ఓకే, ఒకవేళ వాళ్ళు అమెరికాలో అబౌవ్ 21 రాగానే కంట్రీ వదిలి ఎగ్జిట్ అయిపోవాలి. అది నాన్ ఇమిగ్రెంట్ వీసాలో రూల్స్ అనమాట. అంటే మీ పిల్లలకి నేను చెప్పేది, ఇట్ అలౌస్ స్పౌస్ చిల్డ్రన్ టు అకంపెనీ ఆర్ జాయిన్ R1 వీసా హోల్డర్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ది 5 ఏళ్ళకి ఇస్తారండి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే, బెనిఫిట్స్ ఆఫ్ R1 వీసా, ద ప్రైమరీ బెనిఫిట్స్ ఆఫ్ ది R1 వీసా ఆర్ ఫాలోస్. You can stay in the United States for 5 years, up to 5 years, and you can get visas for your spouse and children. అంటే మీకు మీ ధర్మపత్ని పిల్లలకి కూడా ఈ వీసా ఇస్తారు. దేర్ ఆర్ నో యాన్యువల్ క్యాప్స్ అండ్ R1 వీసా అండ్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద లాటరీ సిస్టమ్. దీన్ని డ్యూయల్ వీసా అని కూడా అంటారు, ఎందుకంటే మీకు గ్రీన్ కార్డ్ చేస్తారు కదా. ఈ గ్రీన్ కార్డ్ పార్ట్కి వస్తే, ఇదివరకు గ్రీన్ కార్డ్ చాలా ఈజీగా వచ్చేసేదండి. నాకున్న సమాచారం, నాకున్న నాలెడ్జ్, లిమిటెడ్ నాలెడ్జ్ ప్రకారం గ్రీన్ కార్డు Day 1 స్టార్ట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను H1B మీద ఉన్నప్పుడు 2017లో డాటా ఇంక్ అనే కంపెనీ ద్వారా బ్యాంక్ ఆఫ్ అమెరికాకి వర్క్ చేసినప్పుడు డాటా ఇంక్ వాళ్ళ ఇండియన్ అటార్నీ 2500 క్రెడిట్ కార్డ్ మీద గీకేసింది Day 1. ఎందుకంటే Day 1 ఫైల్ చేయొచ్చని. అది నాకు ముందు నుంచి తెలుసు Day 1 చేయొచ్చని. కానీ 3i టెక్ వాడు ఏం చేశాడు, ఎడిసన్ న్యూజెర్సీ వాడు, లేదు నువ్వు నాకు 1 year సర్వీస్ చేయాలి, 2 ఏళ్ళు సర్వీస్ చేయాలంటారు. అంటే వాళ్ళు తినాలి బేసికలీ డబ్బులు. అంటే బంగారు బాతు గుడ్లాగా మీరు గుడ్డు పెట్టకుండా బాతుని సేల్ చేయలేడు, బాతుకి ఏం సర్వీస్ చేయలేడు కదా వాడు, అలాగనమాట. అలాగా వాడు 1 year ఉండాలి, 2 years ఉండాలి, ఇవంతా స్టోరీస్ అండి. బట్ Day 1 చేయొచ్చు. అసలు గ్రీన్ కార్డ్ ఇస్ ఫర్ ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్. మీరు అమెరికాలో ఉండక్కర్లా, మీరు ఇండియాలో ఉన్నా కూడా మీ గ్రీన్ కార్డ్ చేసి తెప్పించవచ్చు, ప్రొవైడెడ్ యువతల నుంచి వాడు అనుకోవాలన్నమాట. సో నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్స్ పొందుపరచడం జరుగుతుంది. అదేంటంటే nolo.com అంటే అటార్నీ అనమాట. తర్వాత యూఎస్సిసి సైట్కి వెళ్ళి మీరు ఆ లింక్స్ చూడాలి. ఒక 20 pages ఉంది PDF ఫామ్, అప్లికేషన్ అంటే అప్లై ది మైండ్ కదా, అవి చదివి అప్లై చేయొచ్చు మీరైనా, లేదంటే ఎంప్లాయర్ అయినా ఇట్ కేస్ ఫాలో చేస్తాడనమాట. చేస్తే ఏమవుతుందంటే, పూర్వం ఈజీగా వచ్చేసరికి తర్వాత ఏమైందంటే I-360 అని ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి 1 more అప్లికేషన్ అది ఫైల్ చేసి టెంపుల్, తర్వాత యూఎస్సిసి అది అప్రూవ్ అయ్యాక, అది కరెంట్ అంటే క్యూలో ఉన్న వాళ్ళు అప్పుడు 485 ఫైల్ చేయమని ఇస్తున్నారు. కరెంట్ అని అంటారనమాట. అది మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, 100 మంది పాలు బూత్ దగ్గర నుంచుంటారండి, ఇంకా పాలు రావన్నమాట, సప్లై రాగానే వచ్చాయండి, అక్కడ మనం బదులు ఎవరెవరన్నా నించోబెడతాం. సో వాడు సప్లై ఇస్తున్నప్పుడు మనం లైన్లోకి వెళ్తూ ఉంటాం కదా, ఆ లైన్ మూవ్ అయినప్పుడు దాన్ని కరెంట్ అంటాడు వాడు. అర్థమైందా? సో మళ్ళీ ఎంప్లాయర్ టెంపుల్ నుంచి టెంపుల్ మారచ్చు. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు R1 చేయాలి. లైక్ H1 మారడం ఎంత కష్టమో, టెంపుల్లో ఒక R1 నుంచి ఇంకో టెంపుల్ మారడం కూడా అంత కష్టంగా ఉంటుంది. సో ఇది EB4 కేటగిరీలో రిలీజియస్ వర్కర్స్కి చేస్తారండి. మీరు ఇండియాలో I-129 అనే జాబ్ ఆఫర్ ఫిల్అప్ చేసి యూఎస్సిసికి మీ ఇక్కడ ఉన్న ఎంప్లాయర్ సబ్మిట్ చేశాక, ఎవిడెన్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, టెంపుల్, నాన్ ప్రాఫిటబుల్ ఇవన్నీ సబ్మిట్ చేశాక వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు మేనేజ్ చేస్తారండి. గుజరాతీ మెంబర్స్ కూడా ఉంటారని తెలిసింది. యూఎస్సిసి మీ అప్లికేషన్ రివ్యూ చేశాక అప్రూవ్ చేస్తే కనుక I-797 అని ఇస్తారు. డెనై ఆర్ రెఫ్యూజ్, RFU పడితే టెంపుల్ తరపున అటార్నీ ఎవరైనా ఉంటే అది ఆన్సర్ చేయగలగాలి. ఎందుకని, అది కూడా 10th class నాలెడ్జే ఉంటుంది. ఎందుకు డినై చేశారు అనేది ఉంటుంది కదా. దానికి సబ్స్టిట్యూట్గా వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం కానీ అవన్నీ చేస్తే రివ్యూ చేస్తారు. అప్రూవ్ చేస్తే I-797 అని ఒక కాపీ ఇస్తారు. అది తీసుకుని మీరు ఇండియాలో స్టాంపింగ్కి వెళ్ళి మీ దగ్గర కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవతల టెంపుల్ నుంచి తీసుకుని ఇస్తే మీకు
వీసా గుద్దుతారు పాస్పోర్ట్ మీద. మీరు డిపెండెంట్స్, ఒకవేళ మీరు బ్యాచ్లర్ అయితే ఫైన్, బ్రహ్మచారి అయితే, ధర్మపత్ని పిల్లలు ఉంటే వాళ్ళందరితో వెళ్తే అందరికీ కలిపి ఇస్తారు. మళ్ళీ సిబిపి అని ఉంటుంది డిపార్ట్మెంట్ అనమాట. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మళ్ళీ అమెరికాలో దిగ్గానే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడైతే కాన్సులేట్లో అడిగారో అలాంటివి. అప్పుడు వాడు అడ్మిషన్ టు యూఎస్ఏ అని పాస్పోర్ట్ మీద రాస్తాడనమాట. తర్వాత ఫైల్ ఫర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఆఫ్టర్ ఎంటర్డ్ యూఎస్ఏ. పూర్వం అలా ఉండేది, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేస్తే డైరెక్ట్గా 485 EAD ఇచ్చేసేవారు. బయోమెట్రిక్ అమెరికాలో మీరు వెళ్ళి అవన్నీ సబ్మిట్ చేస్తే యూఎస్ఏస్ ఆఫీస్ ఇక్కడే ఉంది డెట్రాయిట్లోను, ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో ఒక 5-6 సెంటర్స్లో ఉంది. కానీ ఇప్పుడు ఈ I-360 వచ్చిన మూలాన అది మళ్ళీ ఫిల్అప్ చేసి అప్లై చేసి అది ప్రయారిటీ డేట్ కరెంట్ అవుతే తప్ప 485 ఫైల్ చేయడానికి లేదు. ఈ 5 ఏళ్లలో ఏమవుతుందంటే టెంపుల్ ఒక ఆయన సమాచారం ప్రకారం W2 ఉండాలి సార్, 1 W2 2 W2s ఉండాలన్నారు. బట్ నాకున్న ఇమిగ్రేషన్లో ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ ప్రకారం అవసరం లేదండి. టెంపుల్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రీస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వేయించుకుని వచ్చారు, SSN వచ్చిందనుకోండి, ద మూమెంట్ వీళ్ళు గ్రీన్ కార్డ్ చేయొచ్చు. ఎందుకు? ఇతను వీసా 5 ఏళ్ళలో ఉంది, ఇతను నా టెంపుల్లో పనిచేస్తాడు అని వాళ్ళు చేయొచ్చు అనమాట. చేస్తే మీకు గ్రీన్ కార్డు డే 1 స్టార్ట్ అవుతుంది. 5 ఏళ్ళు ఎనఫ్. కానీ టెంపుల్ వాళ్ళు 1 year 2 years టైం పాస్ చేసి 3rd year 4th yearలో స్టార్ట్ చేసినప్పుడు 3rd yearలో 15 to 17 నెలలు పడుతుంది మాసం. ఆ మాసంలో ఈ I-360 అప్రూవ్ అయ్యి మళ్ళీ I-485 కరెంట్ అయ్యి అది అప్లై చేసరికి 5 ఏళ్ళు నిండిపోతుంది కదా. సో అప్పుడు అబ్రప్ట్లీ వాళ్ళు వీసా అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అర్థమైందండి? సబ్జెక్టు కరెక్షన్స్ ఇది పార్ట్ 1 కింద రిలీజ్ చేద్దాం. ఇంకా ఏమైనా సొల్యూషన్ ఏమి ఇవ్వలేకపోతున్నాం ఇక్కడ, ఎందుకంటే దీనికి ప్రిపేర్ అయ్యి రావాలి ఎవరైతే ఆర్ వీసా మీద ఇండియా నుంచి వస్తారో. ఇంకోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టెంపుల్ డే 1 మంచి వాళ్ళు అనుకోండి, మంచి కమ్ము అనుకోండి. నేను మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ కమ్ము వాళ్ళే ఓనర్స్ ఉన్నారు, కొన్ని వాళ్ళు తమిళన్స్ ఉన్నారు, కొన్ని వాళ్ళు బ్యాప్స్ ఇలాంటి చేత వాళ్ళు హిందీ వాళ్ళు ఉంటారు, గుజరాతీస్ ఉంటారు. వాళ్ళు మంచి వాళ్ళు అనుకోండి, డే 1 చేస్తారు. నా ఉద్దేశం ప్రకారం చేస్తే మీకు 5 ఏళ్ళలో వచ్చేస్తుంది. వాళ్ళు గ్రీన్ కార్డ్ వచ్చాక నేను ఈ టెంపుల్లోనే ఉండాలా, వెళ్ళిపోవాలా, లేకపోతే ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయాలా అంటే ఇట్ డిపెండ్స్. మీరు అగ్రిమెంట్ రాస్తారు కదా, 6 నెలలు పనిచేస్తాను, 1 year పనిచేస్తానని. యాక్చువల్లీ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ EB2 EB3లో కూడా వీడు ఫ్యూచర్లో నా దగ్గర పనిచేస్తాడని తీసుకున్నాడు కాబట్టి టెక్నికల్లీ 6 నెలలు to 1 year పనిచేసి ఐటీలో అప్పుడు మారితే బెటర్ అనమాట. ఎందుకంటే మళ్ళీ వీడు యూఎస్ సిటిజన్షిప్ పాస్పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ రాకుండా ఉంటాయి. ఎవరు గ్రీన్ కార్డ్ H1B చెప్తున్నారు, బట్ ఇందులో కూడా మీరు టెంపుల్కి అగ్రిమెంట్ ఉంటే రాసుకుని అక్కడే పని చేయొచ్చు. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు. ప్రాసెస్ని ఫాలో అవుతారండి వీళ్ళు. అంటే వేరే కంట్రీస్లో వార్ అవుతుంది, వాళ్ళందరినీ అసైలంలో తీసుకొచ్చి వాళ్ళని కూడా ఈ R1 EB4లో యాడ్ చేస్తున్నారంటే అది మనం చెప్పలేం. వాళ్ళ వీసా ఉంటుంది, మీ వీసా కేటగిరీలో వాళ్ళని యాడ్ చేయరు. బట్ మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫీస్ ఎంత స్లోగా ఉంటుందో అమెరికాలో కూడా గవర్నమెంట్ ఆఫీస్లో కూడా అంత స్లోనూ ఉంటుంది, అంత ప్రాసెస్ ఉంటుంది. అంత హైరార్కీ ఉండదు కానీ అంత ప్రాసెస్ ఇంచుమించు సిమిలర్గానే ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1Bలో గ్రీన్ కార్డ్ అప్లై చేశారనుకోండి, 10,000 కోట 10,000 ఇస్తారు. సో మీరు 1,00,000 మంది వచ్చేసారు ఇండియా నుంచి, లేకపోతే 10 లక్షలు 1 కోటి మంది వచ్చేసారు, 1 కోటి మందికి ఇచ్చానంటే ఇవ్వరు కదా. అంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసిన పడుతుందని ఆ ప్రాసెస్కి మనం రెస్పెక్ట్ చేయాలి, వెయిట్ చేయాలి. బట్ ఈ మధ్యలో ఎవరికి ఎఫెక్ట్ అవుతుందంటే ఎవరైతే కిడ్స్ వాళ్ళు వస్తారనుకోండి, కిడ్స్ 12th డిగ్రీలో సడన్లీ అబ్రప్ట్లీ ఇండియా వెళ్ళాలన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుందన్నమాట. తర్వాత ఆర్ వీసాలో కూడా చాలా స్కామ్స్ అయ్యాయండి. నేను కూడా పెట్టాను, బ్యాప్స్ వాళ్ళు చేశారు, FBI రైట్ చేసింది, దళితుని తీసుకొచ్చి $1 పని చేయించి, తర్వాత ఆర్ వీసా మీద ఉన్న వాళ్ళు టెంపుల్లో మెక్సికన్స్ని ఇల్లీగల్గా పనిచేస్తున్న వాళ్ళని మానభంగాలు చేయడం కానీ, తర్వాత ఆర్ వీసా వాళ్ళు ఉన్న వాళ్ళు నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అని IT సర్వీసెస్ స్టార్ట్ చేసి R1 వాళ్ళు H1B లాంటి వర్కులు చేయించడం కానీ, హిందూ ఇప్పుడు కమ్మ వాళ్ళకి బ్రాహ్మిన్స్కి పడదు కదా మనం హిస్టరీ చూస్తే, ఈ హిందూ వాళ్ళని కొట్టడం కానీ, ఉండిల్లో వేయాల్సిన డబ్బులు వాళ్ళు ఎవరైనా దక్షిణ ఇస్తే అది చౌదరీస్ వాళ్ళని కొట్టి లాగేసుకుంటారని కూడా విన్నాను. అలాంటివైనా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్న USCC కొంత స్క్రూటినైజ్ నెక్స్ట్ లేయర్ ఎక్కువ పెట్టి చేయడం ఇలాంటివన్నీ కూడా
బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మనకు తెలియదు, అలాంటి జరగచ్చు కదా. సో అలాంటి వాటి వల్ల కూడా ప్రాసెస్ డిలే అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వం 9/11 అటాక్ అవ్వకముందు గ్రీన్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఫుల్ టైం హైర్ చేసేవారు. బట్ ఎప్పుడైతే 9/11 వచ్చిందో నో చేయకూడదని ఒక నిబంధన అమలు పరుచుకున్నారు వాళ్ళు, సెక్యూరిటీ రీజన్స్ మూలాన. ఇలాంటివి చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందని మనం చెప్పలేము, బట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు స్కామ్స్ చేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు మీరు గ్రీన్ కార్డ్ రాగానే ఇక్కడే పని చేస్తారని చెప్పి మళ్ళీ మీరు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసి స్కాములు చేసి ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, కొంత స్క్రూటినీ, అది వేరే కేస్ టు కేస్ చూస్తారు. బట్ దీన్ని మీకు ఇవ్వాల్సిన గ్రీన్ కార్డ్కి దానికి ఇంపాక్ట్ ఏమి ఉండదు. బట్ వాళ్ళు మోర్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల కొంత ప్రాసెస్ డిలే అవ్వచ్చు. ధన్యవాదాలు మాస్టర్. ఇందాక క్లిప్ నేను దీనికి ఎండింగ్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఒకవేళ దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంది, ప్రాసెస్ అప్డేట్ అయింది, R1 వీసా వాళ్ళకి గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది, వాళ్ళకి వస్తుందా రాదా, ఇలాంటి తదుపరి సందేహాల మీద టాపిక్ల మీద నేను రీసెర్చ్ చేసి మళ్ళీ చెప్తాను. బట్ నాకు నిన్న కొన్ని ధర్మ సందేహాలు తీరాయండి. పూర్వం ఏంటంటే సముద్రాలు దాటాక యజ్ఞోపేతం వేసుకోవడానికి కానీ గుళ్ళు అర్చకకి కానీ పనికిరారు అని అంటే అది యజ్ఞోపేతం మారుస్తే సరిపోతుంది, మళ్ళీ వెళ్ళి తిరిగి దాన్ని ఏమంటారు ఒడుగు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఇండియాలో కన్నా ఇక్కడే ముందుగా ఎందుకు మనం ఫెస్టివల్స్ చేసుకుంటామంటే సూర్యోదయం ఇప్పుడు ఏ తేదీ అయితే ఉంటుందో అదే మెయిన్ కాబట్టి, అది నెక్స్ట్ డేకి ఉండదు కాబట్టి అమెరికా ఇండియా కన్నా ముందు 13:30 గంటలు మనం వెనక్కున్నా ముందుగానే ఇక్కడ పండగలు పబ్బాలు చేయడం జరుగుతుందని. తర్వాత టెంపుల్స్ ఇప్పుడు ఎంత అభిషేకాలు చేస్తారు కదా, అంత పాలు పెరుగు నెయ్యి అన్నీ వెళ్ళి ఎక్కడో ఒక చోట స్టోర్ అవ్వాలి కదా, పెద్ద ప్లేస్లో గుంటలో. అది వింటర్లో అయితే స్మెల్ వస్తుందని చుట్టుపక్కల నైబర్స్ చాలామంది బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ కానీ ఎనీ టెంపుల్స్ అమెరికన్ నైబర్స్ కంప్లైంట్ చేస్తారు, ఎందుకంటే అది బ్యాడ్ స్మెల్ రిలీజ్ చేస్తుంది కదా. అలా అందుకని చాలామందికి ఎక్కడైతే హిందూ టెంపుల్స్ ఉంటాయో ఆ చుట్టుపక్కల ఉన్న అమెరికన్స్కి హిందూ టెంపుల్ సిస్టమ్ ఉండదండి, ఎందుకంటే ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయన్నమాట. ప్లస్ దివాళీ అప్పుడు కానీ, తర్వాత బతుకమ్మ పండుగ, లేకపోతే వినాయక చవితి అప్పుడు కూడా నిమజ్జనాలు, హడావుడి, మ్యూజిక్, ఇదంతా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళని నెట్టేస్తుంది అనమాట. అంటే మీరు ఒక చోట ఒక హిందూ టెంపుల్ కడితే చుట్టుపక్కల ఎంతమంది అమెరికన్స్ ఆ డిస్టర్బెన్స్ న్యూసెన్స్కి వాళ్ళు ఉండలేరండి. ఇప్పుడు మీ ఇండియాలోనే మీ ఇంటి పక్కన ఒక టెంపుల్, మసీదో, చర్చ్ ఉంటే మీరు ఉండగలరా? నిరంతరం శబ్దము, సౌండ్ పొల్యూషన్ కానీ దేవుడు దెయ్యం అంతా తర్వాత. బట్ మనం రియాలిటీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అది. ధన్యవాదాలు మాస్టర్. నమస్తే మాస్టరు. మనము ఇది R వీసా మీద వీడియో చేస్తున్నామండి. అదేంటంటే మెయిన్ చాలా లెంతీ వీడియో, బట్ పాయింట్ చెప్పేస్తాను. కొంతమంది పాయింట్ రెండు అంటారు కదా. అదేంటంటే ఇది వరకు R వీసాలో I-485 ఉండేది, డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ వచ్చేసేది. కానీ ఇప్పుడు I-360 అనేది ఇంట్రడ్యూస్ చేసి అది కరెంట్ అయ్యాకే 485 ఫైల్ చేయమంటున్నారు. కాబట్టి టెంపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 years తర్వాతే గ్రీన్ కార్డ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి కొంతమంది 4 years తర్వాత ఈ అప్రూవ్ అవ్వడానికి 15 నెలలు పడుతుంది. కాబట్టి ఆ అప్రూవ్ అయ్యి 485 ఫైల్ చేసేటప్పటికి ఈ 5 ఏళ్ళు R వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి కంట్రీ వదిలి అబ్రప్ట్లీ ఎంతమంది వెళ్ళిపోయారని కూడా చెప్పారు. ఒకసారి వెళ్ళిపోయాక మళ్ళీ 1 year ఆగాక మళ్ళీ ఈ టెంపుల్ వాళ్ళు పిలిస్తే రావాలి, లేకపోతే లేదు. మోస్ట్లీ పిలవరు కదా. సో అది మేజర్ క్రైసిస్ ప్రాబ్లం ఉంది. సో మా లాంటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి సార్ అని నాకు కొంతమంది హిందూ ప్రీస్ట్ చెప్పడం జరిగిందండి. అందుకని ఇది చేస్తున్నాను. R వీసా అంటే నాట్ జస్ట్ హిందూ ప్రీస్ట్, రిలీజియస్ వర్కర్ వీసా అంటే మతానికి సంబంధించిన సేవకులు అన్నమాట. సో మెయిన్లీ గ్రీన్ కార్డ్, అమెరికన్ అంటే $green గ్రీన్ కార్డ్, US పాస్పోర్ట్. ఆ పాయింట్ క్లియర్ కదా. అంటే ఇప్పుడు మీరు ఇండియాలో యాదగిరిగుట్టలో పూజారిగా చేస్తే నెలకు $1,00,000 వస్తాయి, అమెరికాలో చేస్తే మీకు $3,000 వస్తాయి. అది ఫండమెంటల్ డిఫరెన్స్. కాబట్టి అమెరికాకి మనం ఏం చేస్తాం. సో పాయింట్ బై పాయింట్ వెళ్తే
అదే పాయింట్ చెప్పేస్తాను కదా, కొంతమంది పాయింట్కి రండి సార్ అని పీకే బ్యాచ్కి ఆ పాయింట్ క్లియర్ అయిపోయింది. అంటే I360 అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, అది కరెంట్ అయ్యాకే 485 ఫైల్ చేయండి అని అనడం వల్ల ఎంతమందో గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆర్ వీసా మీద వాళ్ళు ఆర్ వీసా అంటే R1 అని, డిపెండెంట్స్ R2 వీసా, దానికి రిలేటెడ్ వర్కే చేయాలి. కొంతమంది టెంపుల్లోనే H1B కైండ్ ఆఫ్ IT జాబులు కూడా చేస్తున్నారని తెలిసింది. కొంతమంది పూజారులు మెక్సికో నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని, టెంపుల్లో పనిచేస్తున్న వాళ్ళని మానభంగం చేయడం వల్ల, వాళ్ళ వైఫ్స్ అబ్జర్వ్ చేసి డైవర్స్లు ఇవ్వడం వల్ల, ఇలాంటివి తర్వాత ఇది స్కామ్స్ అవుతున్నాయి. కాబట్టి దాని ఇంపాక్ట్ ఉందా అనేది మనం చెప్పలేము. తర్వాత ముస్లిమ్స్ చాలామంది, ఒకళ్ళకి 4 వైఫ్స్ ఉంటారు కదా. ఇప్పుడు హిందూ అయితే ప్రీస్ట్ అంటారు, ముస్లిమ్స్ అయితే వాళ్ళ మసీద్కి సంబంధించిన వ్యక్తి ఉంటారు కదా. ఆ 4 వయసులో ఒకరికి ఆఫ్ఘనిస్తాన్, ఒకళ్ళు పాకిస్తాన్, ఒకళ్ళు ఇండియా, వేరే మ్యారేజ్ సర్టిఫికేట్లు ఉండి అది క్లమ్జీ అయిపోయి, అది కూడా నెంబర్ ఆఫ్ పెరగడం వల్ల జీసీ రావడం లేదు అని కొంతమంది సమాచారం. అది డీటెయిల్గా మళ్ళీ చేద్దాం. ధన్యవాదాలు మాస్టర్.